హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మష్రూమ్ అండ్ కాజు కర్రీ తయారు చేద్దాం. ఫస్ట్ మష్రూమ్స్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. నీట్గా శుభ్రంగా కడిగేసుకొని టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మష్రూమ్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని 3 చిన్న చిన్న ఉల్లిపాయలు, 3 మీడియం సైజ్ టమాటాలు, నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ మష్రూమ్స్ తయారు చేస్తున్నానండి, అందుకని ఈ క్వాంటిటీ తీసుకున్నాను. కాజు, నానబెట్టినది కాజు, ఇవన్నీ వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ చూసారు కదా, దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చి, కారానికి సరిపడ్డ ఉప్పు, టేస్ట్కి తగినంత పసుపు, గరం మసాలా, కారం అన్నీ తీసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి, గ్రేవీ బాగా మగ్గాలి కదా. దాంట్లో కొంచెం జీరా వేసి చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసిన దాంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటో, కాజు పేస్ట్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న మిశ్రమంలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని. ఇప్పుడు ఆయిల్ పైకి రావడం కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒకసారి మూత తీసి బాగా కలుపుకొని అడుగంటకుండా దానిలో బాగా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆయిల్ చూడండి ఎలా తేలిందో, అలా తేలాలి, అప్పుడే పచ్చివాసన పోతుంది. ఇప్పుడు దానిలో మనం ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న పసుపు, జీరా పౌడర్, కారం, టేస్ట్కి తగినంత ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఆయిల్లో మగ్గితే చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులోనే కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇలా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇది అడగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దానిలో ముందుగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ మనం వేసేసుకోవాలి. మష్రూమ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, పెద్ద ముక్కలుగా కోసుకుంటేనే అవి ఉడికేటప్పటికి చిన్నగా అయ్యి మన పంటి కిందకి చాలా బాగుంటాయి. మొత్తం మసాలా అంతా మష్రూమ్స్కి పట్టేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గిస్తే మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. అలా ఇంకో 5 మినిట్స్ మగ్గించాలి. అలా మగ్గించిన మిశ్రమంలో మనం అడుగంటకుండా కలుపుకొని
దానిలో కొంచెం వాటర్ పోసుకోవాలి. ముందుగా మనం మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ పోసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కూర తీసుకెళ్ళి మమ్మీకి ఇస్తే ఏమంటుందో. దీనిలో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ముందు మనం వేసుకున్న సాల్ట్ సరిపోలేదని ఇప్పుడు మళ్ళీ తగినంత సాల్ట్ వేసాను. వేసి ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మనం ఒకసారి మూత పెట్టేసుకొని దగ్గరికి మగ్గించుకోవాలి. ఇప్పుడు బాగా దగ్గరికి మగ్గించాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని కర్రీ అంతా దగ్గరికి తీసుకోవాలి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే. సర్వింగ్కి ఒక బౌల్ తీసుకొని దానిలోకి కర్రీ అంతా సర్వ్ చేసేసుకోవాలి. చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని మనం కరివేపాకుతో గార్నిష్ చేసుకొని టేస్ట్ చేయడమే. ఇప్పుడు మా చెల్లి టేస్ట్ చూసి చెప్తుంది నా కర్రీ ఎలా ఉందా అని. ఇప్పటి వరకు మా చెల్లి మష్రూమ్ కర్రీ తినలేదు అక్క, చాలా బాగుంది, సూపర్ అని చెప్తుంది. థ్యాంక్ యూ సిస్టర్. ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.